హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్ యుఐ మూవీ. ఆ మూవీ గురించి చెప్పాలి అంటే ఉపేంద్ర గురించి తెలిసిన వాళ్ళకైతే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మూవీ ఎలా ఉంటుంది యుఐ మూవీ అనేది. ఉపేంద్ర అంటేనే ఒక సెన్సేషన్. అలాంటి ఉపేంద్ర డైరెక్షన్లో వచ్చినటువంటి యుఐ మూవీ గురించి మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో మనం మ్యాడ్ మ్యాక్స్ మూవీ చూసాం, ఫ్యూరియోసా. అలా దాంట్లో చూసినప్పుడు ఎలా అయితే మనకు ఫీల్ కలిగిందో చాలా హాలీవుడ్ సినిమాస్ చూస్తున్నప్పుడు మనకు కలిగే ఫీల్ అనేది ఈ సినిమాలో కూడా కనిపిస్తుంటుంది. కాకపోతే ఆయన చెప్పాలనుకున్న స్టోరీకి ఆయన తీసుకున్నటువంటి ఈ ప్యాటర్న్కి కాస్త కుదిరినట్లేదు. కాకపోతే బాగానే తీశాడని అయితే అనుకోవచ్చు. సినిమా అయితే చాలా బాగా ఉంది కొంతమంది దృష్టిలో. ఇంకొంతమంది దృష్టిలో అయితే సినిమా ఏంటి, ఇది సినిమానా, ఇలా ఉంది ఏంటి. ఉపేంద్రని అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ సినిమా సూపర్గా నచ్చుతుంది. ఉపేంద్ర మైండ్ సెట్ తెలిసిన వాళ్ళకి ఈ సినిమా సూపర్గా నచ్చుతుంది. జనరల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా మ్యాక్సిమం నచ్చుతుంది. నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైతే క్లాస్గా ఆలోచిస్తారు, క్లాస్గా ఉండాలనుకుంటారు, సినిమా గురించి ఒక ఒపీనియన్తో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి సినిమాకి వస్తారు, అలా వచ్చిన వాళ్ళకి ఈ సినిమాలో కాస్తంత ఇబ్బందికరమైన విషయాలు కనపడతాయి. నచ్చదు, ఎందుకంటే అదే ఉపేంద్ర స్టైల్. ముఖ్యంగా ఈ సినిమాలో చూపించిన సీన్స్ హాలీవుడ్ సీన్స్కి ఏమాత్రం తగ్గవు. హాలీవుడ్ సీన్స్ కంటే ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీ, మన కన్నడ ఇండస్ట్రీ, మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది దాని సమాన స్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఇప్పుడు మన బాలీవుడ్ అనేది మనం ఎలాగో పక్కన పెట్టేసాం. బాలీవుడ్ అనేది ఇప్పుడు ఎంతసేపు బిల్డప్లకి తప్ప దేనికి పనికిరాదన్న విషయం అయితే క్లియర్గా అర్థమైంది. ఎంతసేపు మన సౌత్ ఇండియా ఫిల్మ్ సంబంధించినటువంటి టాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, ఈ శాండల్వుడ్ కానీ వీటి నుంచి వచ్చే సినిమాలకు ఉన్నంత క్రేజ్ బాలీవుడ్లోంచి ఒక సినిమా వచ్చిందంటే వరల్డ్ వైడ్గా కూడా లేదు. అది అలా అయిపోయింది బాలీవుడ్ అనేది. ఎందుకంటే ఎంతసేపు ఫ్యామిలీ చుట్టూ తిరిగే సినిమాలకి అది అలవాటు పడిపోయింది. ఇట్లాంటి కొత్త రకమైనటువంటి ట్రెండీగా ఆలోచించి తీయాలి అంటే అక్కడ ఉన్న డైరెక్టర్స్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మన ఓం ఒక సినిమా తీశాడు, అది ఎలా ఉందో మనందరికీ తెలుసు. డబ్బులు ఎక్కువ పెట్టాడు, సినిమాని ఏదో చేద్దాం అనుకున్నాడు, ప్రభాస్ని హీరోగా పెట్టి ఆదిపురుష్ అనే సినిమా. అదేమైందో అందరికీ తెలుసు. అంత డబ్బులు ఇస్తే మన టాలీవుడ్లో చాలా మంది గొప్ప గొప్ప సినిమాలు తీస్తారు, మన కోలీవుడ్లో అంతకంటే గొప్ప సినిమాలు తీస్తారు. ఎక్కడ చూసుకున్నా కానీ మన దక్షిణ భారత సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కన్నడ, తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలు బాలీవుడ్ని మించిపోయే స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి ఈ సినిమా కూడా ఒక నిదర్శనం. కేజీఎఫ్ ఒకటి అంతకుముందు చూసాం మనం. ఇంతకుముందు వరకు మనకు ఎలా ఉండేదంటే టాలీవుడ్ అంటే సెకండ్ ప్లేస్ ఉండేది, ఫస్ట్ కాలీవుడ్ ఉండేది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి హై ఎండ్ సినిమాస్ వచ్చేవి, ఆ తర్వాతనే నెక్స్ట్ మన తెలుగు నుంచి వచ్చేవి, ఆ తర్వాతనే కన్నడ నుంచి వచ్చేవి. కన్నడ అనేది థర్డ్ ప్లేస్లో ఉండేలా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఒక్కసారిగా కేజీఎఫ్ రావడంతో కన్నడలో కూడా అద్భుతమైన డైరెక్టర్స్ ఉన్నారు. ఆ డైరెక్టర్స్ తీసే సినిమాలు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటాయని నిరూపించింది కన్నడ కేజీఎఫ్ మూవీ. అలాగే కోలీవుడ్ అనేది మనకి ఎప్పటి నుంచో మన తెలుగు ఇండస్ట్రీ కంటే ఒక స్టెప్ ముందు ఉంది. ఇప్పుడు మనం ముందు ఉండొచ్చు బహుశా. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ఏదైనా ఉందంటే డైరెక్టర్స్ మధ్య తమిళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ మధ్యనే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళు మాత్రమే వాళ్ళ సినిమాల్ని పాన్ ఇండియా స్థాయి నుంచి హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్తున్నారు. బాలీవుడ్లో అలా ట్రై చేసే ఆదిపురుష్ సినిమాతో చేతులు కలుసుకున్నారు అక్కడ డైరెక్టర్స్. ఉదాహరణకి కరణ్ జోహార్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మన సినిమాల్ని అక్కడ తీసుకొని వాటినే ప్రమోట్ చేస్తూ ఆయన కూడా మన సినిమాలకే ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన స్థితిని మనం చూస్తున్నాం. ఉపేంద్ర ఫస్ట్ నుంచి ఆయన సినిమాలు టైటిల్స్ దగ్గర నుంచి డిఫరెంట్గా ఉంటాయి. మనం చూసాం ఏ అనే టైటిల్ కానీ, లేకపోతే ఇప్పుడు పెట్టిన యుఐ టైటిల్ కానీ, ఈ ప్రతిదీ అంతే ఆయన సినిమాకి సంబంధించి. ఈ సినిమాలో కూడా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అనేది థియేటర్కి వెళ్ళి చూసినా ఒకసారి చూస్తే అర్థమయ్యే పరిస్థితి ఈ సినిమాలో ఉండదు. మనం ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సినిమాకి సంబంధించి ఆ డీటెయిల్స్ అనేవి మళ్ళీ 1-2 సార్లు మనం చూస్తూ ఉంటే కానీ మనకు క్లియర్గా రావు. అలా చాలా బాగా తీశారు. టెక్నికల్గా చెప్పాలంటే సినిమా గురించి కెమెరా వర్క్ బాగుంది, ఆర్ట్ వర్క్ బాగుంది, తీసినటువంటి డైరెక్షన్ బాగుంది, ఉపేంద్ర యాక్టింగ్ బాగుంది. సినిమా చూసే ప్రేక్షకులకి ఒక డిఫరెంట్ ఫీల్ అయితే కలుగుతుంది. ఆ సినిమాలో ఉన్న పాయింట్స్ని మనం సొంతగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. పర్టికులర్గా ఇది అని అయితే ఆ సినిమాలో చెప్పడం అయితే ఉండదు. సాంగ్స్ కూడా ఎలా అంటే ట్రోల్ సాంగ్ అదొకటి, నీది చిన్నది నాది పెద్దది, అది కొంచెం అలా అదొక్కటే కొద్దిగా ఎందుకు వచ్చిందో అర్థం కాకుండా ఉంటుంది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి సినిమాలో, సాంగ్స్ బాగున్నాయి. ఈ ఒక్క సాంగే కొంచెం అంత అసలు మూమెంట్ ఏంటో తెలియకుండా ఉంది. మిగతా సాంగ్స్ అన్ని కూడా పర్వాలేదు. మ్యూజిక్ బాగుంది, సినిమాకి సంబంధించి యాక్షన్ బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది, తీసే విధానం బాగుంది. ఉపేంద్ర డైరెక్షన్ అయితే చెప్పుకోవాలంటే సూపర్గా ఉంది. ఆయన గురించి తెలుసు ఆయన డైరెక్షన్ ఎలా చేస్తారు. కానీ చాలా ఏళ్ల పాటు ఆయన డైరెక్షన్కి దూరంగా ఉండి ఎందుకో మరి యాక్టింగ్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాడు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి డైరెక్టర్స్ కాంపిటీషన్లో ఉపేంద్ర కూడా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారని చెప్పవచ్చు ఈ సినిమాతో. సందీప్ రెడ్డి వంగ మనం అనుకుంటాం ఇప్పుడున్న వాళ్ళలో చాలా రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్స్ చేస్తాడు అని. కానీ సందీప్ రెడ్డి వంగ కన్నా చాలా రెట్లు ముందు, చాలా రెట్లు ఎక్కువ
కాంట్రవర్సీ క్యారెక్టర్స్ డైరెక్షన్ చేసినటువంటి డైరెక్టర్ ఉపేంద్ర. ఆయన ఏ సినిమా డైరెక్షన్ చేసినప్పుడు చూస్తే ఎవరైనా ఇప్పుడు ఆయనకున్నటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఆయన చేసినటువంటి డైరెక్షన్లో ఆయన ఒక రఫ్ అండ్ టఫ్ డైరెక్టర్, ఎంత హార్ష్ డైరెక్టర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగకి ఏదైతే క్రేజ్ ఉందో ఇలాంటి క్రేజ్కి 10 రెట్ల క్రేజ్ ఏ సినిమా అప్పుడే ఉపేంద్రకు ఉంది. కానీ ఆయనే సినిమాల డైరెక్షన్ విషయంలో కొంచెం వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు తీసినటువంటి UI సినిమాతో మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్లుగా భావించవచ్చు. నెక్స్ట్ ఆయన దేవయ్య సినిమాలు కూడా ఇలాగే డిఫరెంట్గా ఉంటాయని అనుకుందాం. ఆయన నుంచి ఇంకా ఇంటర్నేషనల్ స్థాయిలో స్టాండర్డ్స్తో సినిమాలు వస్తాయని ఆశిద్దాం. ఎందుకంటే ఆయన ఇంత స్థాయిలో గ్రాఫిక్స్ యూజ్ చేసుకొని అయితే సినిమాలు గతంలో తీయలేదు. ఈ స్థాయి ఇంటర్నేషనల్ టైప్ ఆఫ్ రిచ్ లుక్ తోటి అయితే సినిమాలు తీయలేదు. కానీ ఆయన తీసిన ఏ సినిమాకైనా సరే స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంటుంది, సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది, మెసేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మంచి మెసేజ్ డిఫరెంట్ వేలో చెప్తాడు. ఈ సినిమాలో కూడా అలాగే చేశాడు. దాంట్లో అయితే ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. 100% ఈ సినిమా చూసిన వాళ్ళకైతే 80% సాటిస్ఫై అవుతారు. మిగతా 20% లేదా 25% కాస్త అటు ఇటుగా జనాలు ఫీల్ అవుతారు. కానీ ఏదో ఒక యాంగిల్లో సినిమా మాత్రం ఖచ్చితంగా నచ్చుద్ది. ఆయన పెట్టిన ఎఫర్ట్స్కైనా సినిమా చూస్తారని చెప్పి నేను ఆడియన్స్ ఆశిస్తున్నాను. సినిమా పరంగా అయితే ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3.5 ఇవ్వచ్చు. ఈ సినిమా కూడా రేటింగ్ చాలా బాగుంది. ఈ సినిమా ఒకసారి థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడడానికి ట్రై చేయండి.